మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు అయ్యా. మరి ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరచున్నట్లుగా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, రాబోతున్న వారిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలని ప్రార్థన అయితే చేస్తున్నాం. బిడ్డల హృదయాల్లో తీవ్రత దయచేయండి, ఆత్మీయ తీవ్రత, ప్రార్థన పట్టుదల దయచేయండి. మానక ప్రతి శనివారం ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా ప్రభువా నీ సన్నిధానంలోనికి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని అయ్యా మీరు దర్శించండి, ప్రేరేపించండి, గద్దించండి. ఈ సన్నిధిలో నిలిచి ఫలించే వారు ఉండడానికి సహాయం చేయమని ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి శనివారం దేవుని కృపను బట్టి మరి కీర్తనల భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 17వ కీర్తన, గత శనివారం 16వ కీర్తనని మనం ధ్యానం చేశాం. తీద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి మందిరానికి వచ్చి వినేవాళ్ళ కంటే మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. కాబట్టి విరామం లేకుండా ఎవరు వచ్చినా రాకపోయినా మనుషుల వైపు చూడకుండా మరి దేవుని వైపు చూస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉపదేశాలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవాలను మరి మీతో పంచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, మరి 17వ కీర్తనలో 15 వచనాలు ఉన్నాయి. ఈ 15 వచనాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే ఈ 17 వచనాల్లో 3 మాటలు మీరు రాసుకోవచ్చు. మొదటిగా దావీదు గారు ఈ కీర్తన రాశారనే సంగతి మనం గ్రహించాలి. పైన ఉంది చూడండి, దావీదు ప్రార్థన. ఈ కీర్తన అంతటిని కూడా దావీదు ప్రార్థనగా పోల్చడం జరిగింది. అంటే దావీదు తన ప్రార్థనని, తన యొక్క అభిలాషని, తన యొక్క ఆవేదనని ప్రార్థన పాట రూపంలో మన ముందు ఉంచాడు. ఈ కీర్తన 17వ కీర్తన అంతా కూడా దావీదు ప్రార్థన. ఈ కీర్తనకి టైటిల్ కూడా పైనే ఉంది. నేను కొత్త టైటిల్ ఏం పెట్టట్లా, దావీదు ప్రార్థన. ఏంటి దావీదు ప్రార్థనలో ఈ 15 వచనాల్లో 3 విషయాలు మనం గుర్తించవచ్చు. ఒకటి, మొదటిగా దావీదు తన నిర్దోషత్వాన్ని దేవునికి చెప్పుకుంటున్నాడు, తన నిర్దోషత్వాన్ని ప్రభువుకి చెప్పుకుంటున్నాడు. రెండవదిగా తన కోరికను వెలబుచ్చుతున్నాడు. ఏంటి తన కోరిక అంటే, అయ్యా నన్ను రక్షించు, నన్ను రక్షించు, అదే తన కోరిక. మొదటిది అభ్యర్థన, రెండవది విన్నపం లేదా వేడుకోవటం, మూడవది ఆశయం. ఏంటయ్యా నీ ఆశయం అంటే, నేను దేవుని ముఖ దర్శనం చూస్తా. ఇంతే, సింపుల్. 3 మాటలు. ఈ 17వ వచనాన్ని మనం ఎంత ధ్యానం చేసినా ఈ 3 మాటలే మనకు కనిపిస్తాయి. చదువుతున్నాను చూడండి. మొదటి రెండు వచనాలు, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. రెండవ వచనం, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. 2 వచనాలు చదువుకున్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అయ్యా న్యాయమును ఆలకించు, నన్ను ఒకసారి చూడు, నా జీవితంలో ఉన్న న్యాయాన్ని నువ్వు ఆలకించు. నేను నీతిమంతుడిగా ఉన్నాను, దయచేసి నాకు న్యాయం చేయి. నేను నీతిమంతుడిగా ఉన్నాను, దయచేసి నాకు న్యాయం చేయి. అదేంటండి, నీతిమంతుడు ఒక్కడును లేడని అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది కదా. మరి ఏంటి ఇక్కడ దావీదు తను నీతిమంతుడిగా తనకు న్యాయం చేయమని, నా తప్పేమీ లేదన్నట్టుగా అభ్యర్థన చేస్తున్నాడు. ఏంటి అంటే, ఏ విషయంలో ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడో ఆ సందర్భంలో తన తప్పేమీ లేదు. ఈ దావీదు గారు ఈ ప్రార్థన రచించినటువంటి సందర్భం ఎప్పుడయ్యా అంటే, స్పష్టంగా సౌలు చేత తరమబడుతున్న సమయంలో ఈ కీర్తన రాశారు. ఒకటి, మన విషయాన్ని గమనించాలి. దావీదు 2 పర్యాయాలు తరమబడ్డాడు. ఒకటి రాజు కాకముందు, 2 రాజు అయిన తర్వాత.
ఒకటి రాజు కాకముందు అభిషేకం పొందుకున్నాడు, ఇంకా సింహాసనం ఎక్కల. అప్పుడు సౌలు ఉన్నాడు. సౌలు చేతితో లేకపోతే సౌలు నుంచి తరమపడ్డాడు, సౌలు చేత తరమపడ్డాడు. మరి రెండో పర్యాయం ఎప్పుడు తరమపడ్డాడు చెప్పండి? రాజ్యం తర్వాత అబ్షాలోము అనే తన కన్న బిడ్డ చేత తరమబడ్డాడు. సౌలు చేత తరమబడినప్పుడు తన తప్పేమీ లేదు. కేవలం నిజంగా చెప్తున్నాను, సౌలు తన స్వార్థపూరితంగానే దావీదుని తరుముతున్నాడు. మరి రెండోసారి కన్నబిడ్డ చేత తరమపడుతున్నప్పుడు తన తప్పు ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏంటండి ఆ తప్పు అంటే, నాతాను ప్రవక్త గారు చెప్పారు, ఇదిగో నువ్వు రహస్యంగా ఈ పాపం చేశావు, పట్టపగలే నీ కుమారుడు నీ భార్యల్ని చెరుపుతాడు, నీ ఇంటి వారి మూలముగానే నీకు యుద్ధాలు కలుగుతాయి. ఇప్పుడు చూడండి, తన కడుపును పుట్టిన బిడ్డతోనే యుద్ధానికి పాలవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 17వ కీర్తన రాసిన సందర్భంలో, మొట్టమొదటి సౌలు చేత తరమబడిన సందర్భంలో దావీదు ప్రమేయం ఏమీ లేదు, దావీదు తప్పేమీ లేదు. ఎందుకు తరుముతున్నాడండి సౌలు దావీదునంటే, దావీదు బ్రతుకుంటే నా సింహాసనం నా కొడుకు వెళ్దాం, యోనాతాను నా కొడుకు నాకు రాజు అవ్వాలి. కాబట్టి నేను బ్రతుకుండగానే దావీదుని చంపేస్తే, దేవుని ప్రణాళికని నిర్వీర్యం చేసేస్తే, అభిషేకించబడ్డాడు కాబట్టి రాజుగా, నా తర్వాత అతనే కాబట్టి అతను లేకుండా చేస్తే సింహాసనం నా వారసుల్లో ఉద్ది అన్న స్వార్థం ఒకటి. 2, దావీదుకు 10,000, సౌలుకు 1,000, ఉత్తి వేలు దావీదుకు. అక్కడ అసూయ వచ్చింది. తర్వాత కోపం పెట్టుకున్నాడు, నాకు 1,000 ఏంటి, ఆ బుడ్డోడికి 10,000 ఏంటి. అసూయ చేత సౌలు దావీదుని తరుముతున్నాడు. పక్కన వాళ్ళు చెప్పుడు మాటలు కూడా చెప్తారండి. ఎవరైనా ఒక వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, రాజా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, నీకు అది తగదు రాజా అని చెప్పాలి. కానీ పక్కనున్న వాళ్ళు కూడా దావీదును తరుము, దావీదును పట్టుకో, దావీదుని చంపే అని చెప్పి దావీదు మీద ఎక్కడ లేని నెపాలు, ఎక్కడ లేని అబద్ధపు మోసపు మాటలు ప్రచురం చేయడం వల్ల సౌలు హృదయం ఇంకా ద్వేషంతో నిండిపోయింది. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని, మనసులో పెట్టుకుని తరమబడుతున్న సమయంలో, దేవా న్యాయాన్ని ఆలకించు, దయచేసి నా మనవి విను, ఈ విషయంలో నేను అపరాధిని, నీ సన్నిధి నుండి తీరిపోవచ్చునుగాక. ఇప్పుడు నా తప్పు ఉందనుకోండి, నీ సన్నిధి నుంచి నాకు తీరిపోవచ్చునుగాక అనే మాట నేను అనగలుగుతానా? నా తప్పున్నప్పుడు నేనేం చేస్తాను ప్రార్థన? అయ్యా తెలుసో తెలియక అలవాట్లో పొరపాటుగా తప్పు చేసేసాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను శిక్షించొద్దయ్యా అంట. తప్పు లేకపోతే శభాష్గా అంటాను ఈ మాట, అయ్యా నా తప్పుంటే నన్ను శిక్షించు, లేదంటే నన్ను రక్షించు. ఇదే మాట్లాడతాము. దావీదు అదే మాట్లాడుతున్నాడు. అయ్యా నాకు ఈ విషయంలో సౌలు నన్ను తరుముతున్న సమయంలో నాకు నా అపరాధం ఏమాత్రం లేదు. చూడండి, ఈ కీర్తనలు రచించిన మాట ఏమని? 2వ వచనంలో, నీ సన్నిధి నుండి నాకు తీర్పోచును గాక. ఇదే మాట సమూయేలు గ్రంథంలో ఉంటుంది చూడండి. మీకు అర్థం అవడం కోసం, నాకు తెలిస్తే సరిపోదు కదా, నిజంగా ఆ సందర్భంలో రాశాడా రాయలేదా అనేది మీకు కూడా తెలియాలి కదా. సమూయేలు మొదటి గ్రంథం 23-24 చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనుకు దక్షిణ వైపుననున్న మైదానంలో మాయోను అరణ్యములో ఉండగా, సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి నివాసము చేశాను. సౌలు అది విని మాయోను అరణ్యంలో దావీదును తరమబోయెను. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు సౌలు? దావీదును తరుముతున్నాడు. సౌలు అభిషక్తుడు, దావీదు గారు కూడా అభిషక్తుడే. ఈ రోజున జరుగుతుంది కూడా అదే ప్రస్తుతం. ఎవరండి పలానా పాస్టర్ గారికి శత్రువు అంటే మరొక పాస్టరే, అవునా కదండి? ప్రస్తుత కాలం యూట్యూబ్లో మనం చూస్తుంటే ఒక పాస్టర్ మరొక పాస్టర్ని దూషించడం, లేకపోతే ఒకరినొకరు విమర్శించుకోవటం, హేళన చేసుకోవటం, ఇదే జరుగుతుంది. నాడేం జరిగిందో నేడు కూడా అదే జరుగుతుంది. సౌలు దావీదుని తరుమునట్లుగా నేడు సేవకులను తరుముకుంటాం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి? ఇక్కడ చూడండి ఏమైతుందో. 26వ వచనం. దావీదును తరమబోయిను, అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను, దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టూ వచ్చి
ఇట్లుండగా దూత యొక్కడు సౌలు నద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని. ఎవరండి ఫిలిస్తీన్లు? శత్రువులు. సౌలు దావీదును తరమకుండా తన రాజ్యంలో ఉంటే ఫిలిస్తీన్లు వచ్చేవారా? పోనీ ఫిలిస్తీన్లు వస్తే సౌలు నేరుగా యుద్ధం చేసి తన ప్రజలను రక్షించుకునేవాడు. సౌలుని అసలు రాజుగా ఎందుకు చేశాడు దేవుడు? శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షిస్తాడని. శత్రువుల చేతికి జనాలను వదిలేసి తన సింహాసనం కోసం దావీదును తరుముతున్నాడు. నిరాటంకంగా తరుముతున్నాడు, నిష్కారణంగా తరుముతున్నాడు. ఇది అసలైన మాట, నిష్కారణంగా తరుముతున్నాడు. కారణం ఏమన్నా, దోషం ఏమన్నా? పోనీ రాజ్యంతపురంలో దావీదు ఏమైనా దొంగతనం చేశాడా? దావీదు తనకు అప్పగించబడిన పని విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చూపించాడా? లేదే సైన్యాధిపతిగా ఉంటే సైన్యాధిపతిగా తనకు అప్పగించబడిన పని విషయంలో అన్ని విషయంలో సుబుద్ధి కలిగిన ప్రవర్తించు వచ్చాడని వాక్యమే స్పష్టంగా చెప్తుంది కదా. కాబట్టి ఇది నా అంశం కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సౌలు దావీదుని ఈ విధంగా నిష్కారణంగా తరుముతున్నాడు. సౌలు దానివల్ల నష్టపోతున్నాడు. చూడండి, ఈ విషయం గమనించండి. సౌలు దావీదును తరమటం వల్ల, అన్యాయంగా తరమటం వల్ల ఎవరు నష్టపోతున్నారు? సౌలే నష్టపోతున్నాడు. మనం కూడా నిష్కారణంగా ఎవరినైనా తరుముతూ ఉంటే మాత్రం తన కోపమే తనకు శత్రువు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 24:11 పక్కనే కిందే ఉంది చూడండి. 24:11 నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమైన ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. ఈ మాట ఎక్కడ చదివాం? ఇంతకుముందు కీర్తనలు 17:2 చదివాం. ఈ సందర్భంలో రచించిన కీర్తన, ఈ సందర్భంలో దావీదు చేసిన ప్రార్థనే 17వ కీర్తన. అయ్యా దేవా, నీ దృష్టికి ఇదిగో నేను నీతిమంతుడున్నయ్యా, నా న్యాయాన్ని ఒకసారి ఆలోచించు, నేను నీతిగా నడుచుకున్నానయ్యా, ఈ విషయంలో నా తప్పేమీ లేదయ్యా అంటున్నాడు దావీదు. కానీ సౌలు వింటలా. ఏమంటే తర్వాత కూడా ఇదే మాట, నా తండ్రి ఇదిగో నువ్వు నా చేతికి అప్పంపడగా నేను వస్త్రపు చెంగు మాత్రమే కోసాను, కానీ నేను నీకు ఎలాంటి కీడు నేను తలుచుకుంటే నీ వస్త్రపు చెంగును కోసినట్టు నీ పేక కోయలేనా? ఏమండి, మంచి నిద్రలో ఉన్నాడు, చక్కగా వస్త్రపు చెంగు కోసాడు, పక్కన నీళ్ళబుడ్డి ఈట పట్టుకెళ్ళిపోయాడు. తన రక్షించవలసినటువంటి సైన్యాధిపతి కూడా మంచి నిద్రలో ఉన్నాడు. అందరినీ సంహరించవచ్చు. అక్కడ అభిషేక్ అన్నాడు, దావీదు మేనలుడు, నువ్వు ఒక్క పోటు చంపేస్తానన్నాడు. అభిషేక్తుని మనం ముట్టకూడదు అని అన్నాడు. కాబట్టి గమనించాలి, ఈ విషయంలో తరమబడుతున్న ఈ విషయంలో దావీదు తప్పేమి లేదు. నేను ఈ మాటను బట్టి మనం మన జీవితాలకు ఆపాదించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా నిష్కారణంగా కొందరు మనల్ని తరుముతూ ఉంటారండి. మనం ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, వాళ్ళకి ఏ హాని చేయకపోయినా పన్ని కట్టుకుని కంకణం కట్టుకుని అంటారు చూడండి, అలా మనల్ని తరుముతూ ఉంటారు. తరమనివ్వండి. దావీదు వల్లే దేవుని మీద భారం వేయండి. దేవా, నీవే నాకు తీర్పు తెచ్చే విషయంలో, నా తప్పుంటే నన్ను శిక్షించు, నా తప్పు లేదు కదా, నన్ను రక్షించు. ఇదొక్క మాట ప్రార్థన చేశాడు దావీదు. మీరు నేను కూడా ఇదే విధంగా ప్రార్థన చేద్దాం. తరమబడ్డానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, కారణం ఉండి తరమబడతారు. 2, నిష్కారణంగా తరమబడతారు. పేతురు భక్తుడు ఈ విషయాన్ని ఎలా రాశారంటే, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట. ఇప్పుడు కీడు చేసి శ్రమ పడుతున్నాడా దావీదు? మేలు చేసి తరమబడుతున్నాడా? సౌలింటి వారికి, సౌలు రాజ్యానికి దావీదు మేలు చేశాడా, కీడు చేశాడా? అయినా తరం పడుతున్నాడు. కీడు చేసి తరం పడుతున్నాడు, మేలు చేసి తరం పడుతున్నాడు. మనం కూడా అంతే. మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళే మనకి ఎన్నుపోటు పడుతూ ఉంటారు, వాళ్ళే మనకి బాధలకు కారణం అవుతారు. కాబట్టి అన్నింటికీ ఒక సమయం ఉంది, కుదురుబాటు కాలం ఉంది. కాబట్టి దావీదు ఎలా ప్రార్థన చేశాడో అలా మనం ప్రార్థన చేద్దాం. ఈ 2 విషయాలు ముగించాను. 3వ వచనం, 17వ కీర్తన 3వ వచనం. వచ్చేయండి మన మూలవాక్యంలోకి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను.
నాకు కాలు జారలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా కాలు జారినని నేననుకొనగా నన్ను బలపరచి స్థిరపరచితివే. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలును. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలును. ఇక్కడ కీర్తనాకారుడు నేను 4 మాటలు సిద్ధపరిచాను, ఒక మాట చెప్పేశాను, 2 మాట చెప్తున్నాను. 2వ మాటలో 3 నుంచి 5 వచనాలు. ఈ 3 నుంచి 5 వచనాలు దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను పరిశోధించితివి, రాత్రి వేళ నువ్వు నా హృదయాన్ని దర్శించితివి, రాత్రి కలలో కూడా నేనే తప్పు చేయలేదు, రాత్రి కాలముందు నా హృదయంలో కూడా నేను ఎలాంటి చెడు తలంపు రానివ్వలేదు. అంటే మెలకుగా ఉన్నప్పుడే కాదు, రాత్రి కలలో కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పగలు భౌతికంగా మనం ఎవరిని ఏం చేయలేం, కానీ కళ్ళ చెత్త కొట్టేస్తాం. ఎవడు ఆపడగా డైరెక్ట్గా కొట్టేమనుకోండి, ఎవడో ఒకడు ఆగుతాడు. ఆ కక్ష అంతా ఎక్కడ తీర్చేసుకుంటాం? కళ్ళలో తీర్చేసుకుంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదైతే మనం ఆలోచిస్తామో, ఏదైతే మదన పడతామో అదే కళ్ళలోకి వచ్చేస్తుంది కదండి. దేవుని స్తోత్రం. ఇక్కడ అయ్యో బాబోయ్ ఎంత కోపండి మీకు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని కనికరించును గాక. అయ్యి చూసారా, అంటే భౌతికంగా డైరెక్ట్గా చేయలేనప్పుడు ఏం చేస్తాం? కళ్ళ పగ తెచ్చుకుంటాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను కల్లో కూడా తప్పు చేయలేదయ్యా. మీరు నాకు భలే ఉదాహరణ వచ్చారు. నేను ఎక్కడైనా బయటికి వాక్యం చెప్పినప్పుడు మిమ్మల్ని ఉదాహరణగా పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించాలి. ఎందుకంటేనండి యేసుక్రీస్తు ప్రభులు చెప్పారు, అయ్యా ఇదిగో మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శిద్దాను ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలంట. అందుకని కీర్తనాకారుడు ఏమంటాడంటే, అయ్యా నోటి మాట చేత నేను అతిక్రమింపను. అసలు తప్పు చేయడం కాదయ్యా, నా నోటి మాటతో కూడా నేను అతిక్రమం చేయను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. అంటే నీ వాక్యమును బట్టి నన్ను నేను ఎప్పుడు సరి చేసుకుంటున్నాను. నీ వాక్యమును బట్టి నా అడుగులను జారిపోనివ్వట్లేదు. కొంచెం క్షణమే నా ఉద్రేకాన్ని బట్టి, నా ఆలోచన బట్టి తప్పిపోయి వద్దునేమో, కానీ క్షణంలో నీ వాక్యం నాకు జ్ఞాపకం వస్తుందయ్యా. నిజమేనండి, మనం కూడా చాలా విషయాలు ఉద్రేకాన్ని చూపిస్తాం, కానీ వెంటనే వాక్యం ఏం చేస్తుంది? పొడుస్తూ ఉంటుంది, లోపల గద్దిస్తూ ఉంటుంది, మళ్ళీ నిమ్మలం అవుతూ ఉంటాం. ఒకవేళ భౌతికంగా వాళ్ళ దగ్గర మనం క్షమాపణ చెప్పుకోకపోయినా, ప్రభు నన్ను క్షమించయ్యా, ఏదో కొద్దిగా ఆవేశంగా ఉద్రేకంగా ఈ పొరపాటు చేశాను ప్రభు అని మనం దేవునితో మనం కమిట్మెంట్లో ఉంటాం. ఆ కమిట్మెంట్లో ఉన్నాడు ఇప్పుడు తన అంతరంగ సంబంధమైన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభులో గెత్సేమనే తోటలో ఏ విధంగా అంతరంగంగా నలిగిపోయాడో, ఈ 17వ కీర్తనలో దావీదు గారు అలా నలిగిపోయారు. ఏ పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు గెత్సేమనే తోటలో ఏ విధంగా విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేశాడో చూడండి. దావీదు మహారాజు సౌలు చేత తరమబడుతున్నప్పుడు అదే విధంగా ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం కూడా ఈ విధంగా పరిశీలన చేసుకుందాం. మన రాత్రి కాలంలో కూడా, పగలే కాదు రాత్రి కాలంలో కూడా దేవుడు మనల్ని పరిశోధిస్తాడు అనే సంగతిని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి పడుకునే ముందు, ప్రభువా నాకు ఎలాంటి పీడ కలలు, ఎలాంటి చెడు కలలు, ఎలాంటి పాపిష్టి కలలు, ఎలాంటి చెడు ఆలోచనలు రానివద్దయా, మంచి ఆలోచన నాకు దయచే ప్రభువా, నీతి గల తలంపులు నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థించి పడుకుంటే ప్రభు కృపలో మనం సురక్షితంగా ఉంటాం. 3 మాటలకు వచ్చేసాం. అప్పుడే చాలా స్పీడ్గా వెళ్తున్న సబ్జెక్టు. 6వ వచనం, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి అడుగుతాను. చెప్పండి, ఇప్పుడు దావీదు మీదకి ఎవరు లేచారు చెప్పండి? సౌలు. అదే దాని అర్థం. ఇదిగో వారి మీదకి లేచువారి, నీ శరణు నేను వచ్చాను కదా, నీ శరణజొచ్చు వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. అదిగో నన్ను చుట్టుకోను. ఇంతకుముందు చెప్పాను ఏ విధంగా దావీదుని తన ప్రజల్ని సౌలు రాజు చుట్టుముట్టాడో మీకు నేను రిఫరెన్స్ ఇచ్చాను కదండి. ఆ విధంగా చుట్టుముట్టాడంట. అప్పుడు ఇదిగో ఈ కీర్తన, నన్ను చుట్టుకోను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను
ఏమండి, దావీదు ఈ కొండ మీద ఉన్నాడంట, సౌలు ఈ కొండ మీద ఉన్నాడంట. ఇప్పుడు సౌలు జనులు దావీదు జనుల్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఆ టైంలో దావీదు ప్రార్థన చేస్తే వెంటనే ఒక దోర్చి వచ్చి, సౌలా రమ్ము వెనకొచ్చి, మన ప్రాంతాన్ని పట్టుకుంటున్నారు ఫిలిస్తీన్లు. ఆ టైంకి ఆ ఫిలిస్తీయుడు వచ్చి ఇజ్రాయిల్ ప్రాంతాన్ని పట్టుకోకపోతే ఇక్కడ ఏమయ్యేది? దావీదుని సౌలు చుట్టుముట్టేసేవాడు, చంపేసేవాడు. చూసారా ఈ ప్రార్థన ఎంత రక్షించని? చూసారా? అంటే నీ శత్రు బారి నుంచి నిన్ను రక్షించడానికి దేవుడు ఒక్కొక్కసారి నీ శత్రువు మీదకి తన శత్రువుని పంపిస్తాడు. అసలు అద్భుతం కదండి ఈ మాట. ఇక్కడ సౌలు ఆల్మోస్ట్ చుట్టుముట్టేసే సమయానికి దూత వచ్చి, సౌలా రా, మన ప్రాంతం నశించిపోతుంది, ఫిలిస్తీయులు వచ్చి మన ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు, పట్టేసుకుంటున్నారు రా అంటే దావీదుని విడిచిపెట్టాడంట. ఎందుకు తెలుసా దావీదుని అక్కడ విడిచిపెట్టడానికి గల కారణం? ఇదిగో దావీదు చేసిన ప్రార్థన. ఈ 17వ కీర్తనలో దావీదు నన్ను లయపరచాలనుకుంటున్నారయ్యా, నన్ను లేకుండా చేద్దాం అనుకుంటున్నారయ్యా, నన్ను చుట్టుముట్టేస్తారయ్యా నా శత్రువులు, నీ శరణు తప్ప నాకు వేరే గత్యంతరం లేదయ్యా, నీ శరణు జొచ్చు, నా నీ ఇష్టం, నన్ను బ్రతికిస్తే బ్రతికించు, నా యొక్క నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటా చేసుకో. ఈరోజు మనల్ని కూడా అనేక రకాల పరిస్థితులు తరుముతూ ఉంటాయి. ఈ రీతిగా దేవునికి మనం అప్పగించుకుని దేవుని శరణు జొచ్చిన ఎడల దేవుడు ఎలా కాపాడతాడు తెలుసా? కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా భద్రపరుస్తుంది? గ్రద్ద వచ్చేస్తుంది, కోడి పిల్లలు అక్కడక్కడ మేతన్నాయి, కోడి ఒక సిగ్నల్ ఇస్తుంది కొక్కొరొక్కు అని, వెంటనే పిల్లల్ని ఏం చేస్తాయి? తల్లి రెక్కల కిందకు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయగలదు ఆ గ్రద్ద? పొరపాటున ఏదైనా ఒక పిల్ల రాకపోయినా ఈ తల్లి వెళ్ళి ఆ గద్దతో కూడా ఫైట్ చేస్తుంది. వాస్తవానికి కోడిని కూడా ఎత్తుకుపోగల సామర్థ్యం గ్రద్దకు ఉందండి. కానీ శక్తికి మించి తన పిల్లల కోసం గ్రద్దతో పోరాటం చేస్తుంది తల్లి కోడి. మనల్ని రక్షించడానికి మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా అపవాది చేతుల్లోంచి మనం విడిపించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాడు. ఒక చిన్న పక్షి కోడే తన పిల్లకి అంత ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఆత్మస్వరూపైన దేవుడు, మన ఆత్మల కన్నా దేవుడు, మనం అపాయంలో ఉంటే మనల్ని రక్షించడండి, సంరక్షించడండి. కోడి తన రెక్కల కింద పిల్లల్ని భద్రపరిచినట్లుగా ఇక్కడ అన్నాడు కీర్తనకారుడు, అయ్యా ఇదిగో ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడు. ఇంకొక మాట, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఎక్కడండి సంరక్షణ ఈరోజు విశ్వాసికి? ఆయన నీడలోనే. ఒక మాట చెప్పమంటారా? ఆయన రెక్కల నీడకు వచ్చావు నువ్వు అని అన్నాడు. ఎవరు? బోయేజు రూతుతో. రూతు ఎక్కడికి వచ్చిందంటే భర్తను పోగొట్టుకున్నది, ఏమండి కుటుంబాన్ని పోగొట్టుకుంది, సర్వం పోగొట్టుకుంది. ఇప్పుడు తన అత్తతో పాటు తన అత్తని వెంబడిస్తూ ఎక్కడికి వచ్చిందంట? సర్వోన్నతుడైన యెహోవా దేవుని రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు, ఆయన్ని విడిచిపెట్టడు. బోయేజు మంచి వాగ్దానం పలుకుతున్నాడు. రూతు ఏ విధంగా దేవుని రెక్కల నీడకు కిందకు వచ్చి ఆయన చేత ఆదరించబడిందో, దేవుని చేత ఆదరించబడిందో, పోషించబడిందో, సంరక్షించబడిందో, తనకి దేవుడు చక్కని భవిష్యత్తు బంగారు పాటనేసాడు. రూతు క్రీస్తు వంశావళిలోకి చేర్చబడిందండి. అంత గొప్ప స్థాయికి వెళ్ళింది. ఆయన రెక్కల నీడ కిందకు వచ్చిన వారిని ఎవరైనా కూడా ఆయన కాపాడతాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఈ మాట ఉంది బైబిల్లో, నా సన్నిధికి వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేసేవాడిని కాదు. మనుషులు తోసేస్తారేమో కానీ దేవుడు హక్కుని చేర్చుకుంటాడు. ఎలా దేవుడు అంటే, కోడి తన రెక్కల కింద పిల్లల్ని భద్రపరిచినట్లు దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఇంకొక మాట ఉంది జెఫన్యా గ్రంథంలో అనుకుంటా, జకర్యాలోనో, ఒకడు నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు. ఒకడు నిన్ను ఎవడైనా ముట్టిన ఎడల, ఇదిగో నీకు ముందుగా నా కన్నుగుడ్డును ముట్టినవాడు అని దేవుడు చెప్పాడు. సినిమా లోకంలో ఏ డైలాగ్స్ ఉంటాయి కానీ ఆ డైలాగ్ కాదు ఇది వాస్తవం. ఇదిగో నీ మీదకి ఏమైనా రావాలంటే నన్ను దాటుకుని నీ దగ్గరికి రావాలంటారు కదా, డైలాగ్స్ ఉంటాయి కదా. ఇది డైలాగ్ కాదు, వాస్తవం. ఎవరండి ఇతను? యెహోవా శరణు వచ్చిన వారిని గురించి ఆ మాట రాయబడింది. ఎవరైతే యెహోవా శరణు వచ్చి ఉంటారో అలాంటి వారిని తాకినవాడు దేవుని కనుగుడ్డును తాకినవాడు అంట. అది దేవుని స్తోత్రం చెప్పండి. ముగింపు మాటలకు వచ్చేసాం. కీర్తన 17, 14 నుంచి 15 వచ్చిన 10 నుంచి కూడా చదవండి. 10 నుంచి కూడా చదవండి. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. ఆఖరి మాట అండి 14, 15 వచనాలు. ఇది ఒక సబ్జెక్ట్ అన్నమాట. చదవండి. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే
తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు ఏం చేస్తానంటే వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇదే వాళ్ళ ప్రయాస. నేనైతే అలా కాదు ప్రభువా. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఈ 14-15 వచనాలు మీకు ఏమర్థమైందండి? సౌలు ఏ విధంగా తన ఆస్తిని తాను కుమారులు ఎలా తృప్తిగలిగి ఉన్నారో, తన ఆస్తిని పిల్లలకు విడిచిపెట్టే స్థితిలో ఎలా అయితే ఉన్నాడో, తన కుటుంబం కోసం, తన ఆస్తి కోసం ఎలా ప్రయాసపడుతున్నాడో, లోకులందరూ అలా ఉన్నారంటే. కానీ నేనైతే అలా కాదు ప్రభువా, నీ ముఖ దర్శనం చేస్తా. 3 పాయింట్స్ చెప్పాను మీకు. 1 అభ్యర్థన, 2 మనవి, 3 ఆశయం. ఏంటి అభ్యర్థన? అయ్యా నీ 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 దగ్గర నుంచి, నీ సంధి నుంచి నాకు తీర్పు వచ్చును గాక, నేను నీతిమంతుడిని, నాలో తప్పు లేదు. ఇది అభ్యర్థన. తన యొక్క నిర్దోషత్వాన్ని కనపరుచుకుంటున్నాడు మొదటి వచనాల్లో. మధ్యలోకి వచ్చరికి ఏం చెప్పాను? వేడుకుంటున్నాడు, అయ్యా కనుపాపోలి నన్ను కాపాడు, నీ రెక్కల కింద నన్ను దాచు. వేడుకుంటున్నాడు. ఇది ప్రార్థన, వేడుకుంటున్నాడు. 3 ఆఖరిగా ఆశయం ఏంటయ్యా అంటే 14-15 వచ్చిన తన ఆశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. లోకులైతే ఇలా ఉన్నారు, కానీ నేనైతే నీ ముఖ దర్శనం చేస్తా. అది నాకు సంతృప్తి. లోకులకు సంతృప్తి ఏంటి? తమ ఆస్తిపాస్తులు. నీ సేవకు నాకు సంతృప్తి ఏంటి? నీ ముఖ దర్శనం చేయటమే నాకు సంతృప్తి. మేలుకున్నప్పుడు అంటే పడుకుని లేవటం కాదు. ఒకటి అర్థం వచ్చిన అక్షరార్థంగా, ఆత్మీయంగా దాని అర్థం ఏంటంటే, మేల్కొంటాం దాని అర్థం ఏంటంటే ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అని రాయబడుతుంది కదండి. అంటే ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత మరలా లేస్తాం కదా, అది మేల్కోవడం అంటే. దాని గురించి మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను కదా, తిరిగి లేచినప్పుడు ఇదిగో నీ ముఖ దర్శనం చేస్తా. ఎవరు ముఖ దర్శనం చేస్తారు? నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. నీతిమంతులు ఆయన ఎదుర్కొంటారు. విశ్వాస పరిశుద్ధతలందు నిలకడగా ఉన్న వాళ్ళే ప్రభువుని ఎదుర్కొంటారని పౌలు గారు తెస్సలోనికీ పత్రికలో రాస్తున్నారు. యోబు గారు అన్నారు, విశ్వాసంతో నేను సజీవుడినై ఇదిగో నా దేవుని నేను చూస్తాను. నేను చీకిపోయి, నా శరీరం చీకిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత నా విమోచకుడు సజీవుడని నేను. ఏంటి విమోచన? ఇదిగో నా మరణపు బంధకాల నుంచి నన్ను విడిపించి నా దేవుడు సజీవుడు, నన్ను తిరిగి బ్రతికిస్తాడు అని యోబు గారు చెప్తున్నారు. ఇలా ఈ మాట గురించి మనం లోతుగా వెళ్తే ఇంకా అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీతి గలవాడనై నేను నీ ముఖ దర్శనం చేస్తా, అదే నాకు సంతృప్తి అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న వేసి ముగించేస్తాను. దేవుని చూడడానికి కావలసినటువంటి అర్హత ఏంటో చెప్పండి. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? మేలుకొని నేను నీ ముఖ దర్శనం చేస్తా. అది పడుకుని లేచి కావచ్చు, లేకపోతే చనిపోయిన తర్వాత దేవుని రాకడలో లేచినప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని చూడాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో చెప్పండి. చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎవరు చూస్తారని ఉందో చూడండి. అన్నీ నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే బాగోదు కదా. 5వ అధ్యాయం అది మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎవరు దేవుని చూస్తారు? నేను మొత్తం చదవమనలా. 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదవండి. చూడకుండానే చెప్పేస్తున్నారు మీరు. 5వ అధ్యాయంలో ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలు మీరు చదివి ఎవరు దేవుని చూస్తారో మీకు ఏమర్థమైందో చెప్పండి. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి ఎవరు చూస్తారో చదవండి. అన్ని అప్పచెప్పేస్తున్నారు. దేవుణ్ణి ఎవరు చూస్తారని ఉంది అక్కడ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అది పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఎవరు చూస్తారు దేవుణ్ణి? ప్రస్తుతం 17వ కీర్తన సందర్భంలో దావీదు ఏదైనా తప్పు చేశాడా? ఏం చేయలే. దావీదు నిర్దోషంగా ఉన్నాడు. కాబట్టి నేను ముఖం చూస్తానని అద్భుతంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఈ మాట మనం చెప్పగలమా? ఎవరు చూస్తారు దేవుణ్ణి? హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారని వాక్యం చెప్తాను. తలలు వంచని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, తర్వాత మనం అందరం చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, 17వ కీర్తన ద్వారా దావీదు ఏ విధంగా తన నిర్దోషత్వాన్ని బయలుపరిచాడు, ఏ విధంగా తను రక్షించమని వేడుకున్నాడు, ఏ విధంగా ముగింపులో తన ఆశయాన్ని వ్యక్తపరిచాడో, ఈ 3 విషయాలని కూడా ఈ 17వ కీర్తనలో నుంచి మేము ధ్యానించాం ప్రభువా.
ఈరోజు నిజమే, సౌలు చేత దావీదు తరమబడుతున్నట్టు మేము కూడా తరమబడుతున్నాం. అప్పుల చేత, రోగాల చేత, శత్రువుల చేత, బంధువుల చేత తరమబడుతున్నాం ప్రభువా. ఈ రోజున ఇదిగో ఆనాడు దావీదు ఏ విధంగా నీ శరణు వచ్చాడో, ఈ రోజున నేను ఇదిగో నా సంఘం, నా ఆత్మ బిడ్డలు కలిసి నీ శరణు వచ్చి ఇదిగో నీ శరణు వేడుకుంటున్నాం ప్రభువా. నీ కృప తప్ప మాకు వేరే శరణం లేదు. శరణు అంటే రక్షించు ప్రభువా, నీవు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు ప్రభువా. తరుముతున్న వారి చేతిలో నుంచి నీ నీతి గల దక్షిణ హస్తముతో రక్షించేవాడు నీవే కనుక దావీదు నీకు మొరపెట్టుకున్నాడు. రెప్పపాట్లో ఒక్క క్షణంలో చుట్టుముట్టిన సౌలు తన ప్రజలు కూడా వెనుదిరిగి వెళ్ళేలా చేసావు ప్రభువా. సౌలు ప్రాంతం మీదకి మరొక శత్రువుని రానిచ్చావు ఇక్కడ దావీదుని రక్షించడానికి. నిజమే ప్రభువా, కొన్ని సందర్భాల్లో మమ్మల్ని తరిమిన వారు హఠాత్తుగా మాయమైపోతూ ఉంటారు. ఏంటో అనుకుంటాం, వాళ్ళ పాపం వాళ్ళని పట్టేసుకుంది అనుకుంటాం. కాదు ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి వాళ్ళని లేకుండా చేశావు. దావీదు అదే ప్రార్థన చేశాడు, దుష్టుల్ని పోగొట్టు, నన్ను లయపరచాలనుకుంటున్నారు ప్రభువా, నాలో ఏం తప్పు ఉంది, నేనేం తప్పు చేశాను ప్రభువా అని దావీదు కుమిలిపోయాడు ప్రభువా. వేదనతో కూడిన ప్రార్థన ఈ 17వ కీర్తన. తనలో ఏ తప్పు లేదని తన నిర్దోషత్వాన్ని ప్రభువా నీకు రుజువుపరుచుకుంటూ నీకు అభ్యర్థన చేస్తూ నిన్ను వేడుకున్న దావీదుని సౌలు చేతుల నుంచి ఏ విధంగా తప్పించావో ప్రభువా, అట్టి విధంగా నన్ను మమ్మల్ని కూడా తప్పిస్తావని విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని తరుమువారు చేతిలోంచి మమ్మల్ని రక్షించమని నీ శరణు వచ్చి నీ యందు విశ్వాసం వచ్చి నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. అందుకని భక్తుడు అనేక కీర్తనలు అంటాడు, ఆయనే నా రక్షణ శైలము, నా ఆశ్రయ దుర్గము అని. ఎందుకు చెప్పగలిగాడు ఈ పదాలు అంటే, నిజంగా దావీదు ప్రార్థించిన వెంటనే అతన్ని అద్భుతమైన రీతిలో రక్షించావు కాబట్టి సౌలు చేతిలో నుంచి ఈ పదాలను ఉచ్చరించగలిగాడు దావీదు మహారాజు. ఆయనే నా శైలము, ఆయనే నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా కొండ, నా దుర్గము, నేను నమ్ముకుని నా దేవుడు. అయ్యా, ఈ రోజున ఆ మాటలు పదాలే కాదు ప్రభువా, మా హృదయంలో నుంచి రావాలి ప్రభువా, మా అంతరంగంలోంచి రావాలి ప్రభువా. అయ్యా, గెత్సేమనే తోటలో నువ్వు ఏ విధంగా సాతాను చేత శోధింపబడుతున్నప్పుడు ఏ విధంగా నువ్వు ప్రార్థించావు, అలాగే సౌలు చేత శోధింపబడుతున్నప్పుడు దావీదు కూడా అలాగే ప్రార్థించాడు. ఈ రోజున మేము కూడా శోధింపబడుతున్నాం. చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని, చెప్పుకోగలిగినవి కొన్ని. ఏ విధమైన పరిస్థితి అయినప్పటికీ కూడా నీ కృపే మాకు శరణం. నీ కృప తప్ప మాకు వేరే శరణం లేదు ప్రభువా. అయ్యా, నీవు ఏ విధంగా దావీదుని సంరక్షించావో ఆ విధంగా మమ్మల్ని సంరక్షించావు. మేము సంరక్షించబడాలంటే, మేము తప్పించబడాలంటే దావీదు నిర్దోషిగా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఈరోజు మేము చాలా అయ్యా ప్రార్థన చేస్తున్నామే, కానీ మా హృదయాల్లో యథార్థత లేదు ప్రభువా. నిజమే తండ్రి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని వాక్యం చెప్తుంది. పాపుల మనవి ఆయన ఆలకించడు. ఈ రోజున దావీదు ప్రార్థనను ఆలకించి దావీదుని తప్పించామంటే దావీదు నీ దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీ వాక్యం అనే అద్దం ముందు మేము నిలబడితే అనేక కలంకాలు, అనేక మచ్చలు, అనేక డాకులు ప్రభువా మా జీవితంలో. నీ సన్నిధికి నీకు విరోధంగా, నీ వాక్యానికి విరోధంగా ఎన్నో పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే, కానీ అలవాటుతో కూడిన, ఆచారంతో కూడిన ప్రార్థన చేస్తున్నామే, కానీ మేము నిర్దోషంగా ఉండి, యథార్థంగా ఉండి, నీ వాక్యం చెప్పినట్టుగా మేము బ్రతికి, నీ వాక్యానుసారంగా మేము జీవించి, మేము ప్రార్థించినప్పుడు కదా మాకు సమాధానం వచ్చేది, అప్పుడు కదా మాకు సంరక్షణ. ఈ చుట్టూ సమాజంలో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ప్రభువా, ఎప్పుడు మరణం మా మీద వెలుబడి చేస్తుందో తెలియదు నైనా. అకాల మరణం మాకు రాకూడదు ప్రభువా. భక్తుడు అంటాడు, నేను చావును సజీవుడినై నా దేవుని క్రియలను వివరించేది. నిజమే ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. దీర్ఘాయువుకు మూలం నేనే అన్నావు, దీర్ఘాయువుకు కారణం నీవే అన్నావు. అయ్యా, మేమైతే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడే మేము దీర్ఘాయుష్మంతులు అవ్వగలుగుతాం. పండు వృద్ధాప్యముందు నిండు వృద్ధాప్యములో అయ్యా ప్రభువునందు నిద్రించాడు ప్రభు దావీదు. అకాల మరణం రాలేదు దావీదుకి, వృద్ధాప్యం వరకు కూడా ఉన్నాడు. తన కుమారులకు దీవెనకరంగా, ఆశ్రదకరంగా ఉన్నాడు ప్రభు. అలా మేము ఉండాలంటే దావీదు వంటి నిర్దోషత్వం కలిగి మేము జీవించాలి ప్రభువా. దావీదు వంటి అయ్యా మంచి ఆలోచనలు మాకు దయచేయండి. నిజమే, దావీదు చేతికి శత్రువు చిక్కినప్పటికీ కూడా సౌలును సంహరించకుండా వస్త్రపు చెంగు కోసినందుకే ఎంతో బాధపడ్డాడు ప్రభువా. నీతి గల మనసు కలిగిన వాడు ప్రభువా దావీదు. ఈ రోజున మా శత్రువు మా చేతికి ఎప్పుడు చిక్కుతాడా అని మేము చూస్తాం. ఈ రోజున మా శత్రువు పడిపోతే నవ్వే ప్రయత్నం చేస్తాం, హేళన చేస్తాం, వ్యంగ్యంగా మాట్లాడతాం. కానీ సౌలు తన కుమారులు కూలిపోయినప్పుడు ఎలుగెత్తి ఏడ్చాడు ప్రభువా దావీదు. అది దావీదుకున్నటువంటి నీతి గల మనసు, నిర్దోషత్వమైన మనసు అది ప్రభువా. ఈ రోజున మాకు లేదు ప్రభువా.
మా శత్రువు మా కళ్ళ ముందు పడిపోతే వీడికి ఇలా జరగాల్సిందే అని చెప్తాం, నలుగురికి చెప్తాం. కానీ అయ్యో పడిపోయాడని లేవనెత్తే ప్రయత్నం చేయం ప్రభువా. కానీ దావీదైతే తన్ను తరుముతున్నటువంటి తనను శత్రుగా భావించుకున్న సౌలు చనిపోతే ఎలుగెత్తి ఆడవడం ఏంటి ప్రభువా? ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఈ విధంగా? అయ్యా దావీదుని నువ్వు కాపాడావంటే, దావీదుని రక్షించావంటే, దావీదుని సింహాసనం ఎక్కించావంటే దావీదు నిర్దోషత్వాన్ని బట్టి కాదా ప్రభువా? నీ కృపను బట్టి కాదా ప్రభువా? అయ్యా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన తండ్రే తృణీకరించాడు కదా ప్రభువా. సౌలే కాదు, తన తండ్రే తృణీకరించాడు కదా ప్రభువా. తన బిడ్డలందరికీ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. తన బిడ్డలందరినీ సమూయేలు ఎదురుగా తీసుకొచ్చాడు. ఇదిగో ఈ బిడ్డనేమో, ఈ బిడ్డనేనేమో, ఈ బిడ్డనేనేమో అభిషేకిస్తానన్నాడు రా దేవుడని. కానీ ఆఖరి వాడు ఉన్నాడు, వాడు ఎందుకు కడగా ఉన్నాడు అని తండ్రి చేత తృణీకరింపబడిన సమయంలో కూడా దావీదు కృంగిపోలేదు కదా ప్రభువా. తన తండ్రి తనను లెక్క చేయలేదు ప్రభువా. కానీ నువ్వు దృష్టిలో పెట్టుకున్నావు. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు చిన్న మంద విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని నువ్వు చూసావు కదా ప్రభువా. తన నిర్దోషత్వాన్ని నువ్వు చూసావు కదా ప్రభువా. దావీదుని సింహాసనం మీదకి తీసుకుని వచ్చావంటే ఓరకనే కాదు ప్రభువా. ఆ గొర్రెల మంద, చిన్న మందలో నా తండ్రి నాకు అప్పగించాడు, వీటిని నేను కాయాలి. ఇది మృగం వచ్చి మృగం ఎత్తుకుపోతుంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డం పడి మృగం నోట్లో నుంచి ఆ గొర్రెని విడిపించి అయా ఆ మృగాన్ని చంపి ఆ ఎలుగుబెంటిని చీల్చి ఆ మందను కాపాడి తన తండ్రి దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు ప్రభువా. అందుకని ఇశ్రాయేలీయుల ప్రజలకి నాయకునిగా చేశావు. ఇది ఇతనే సరైనటువంటి వాడని నువ్వు నిర్ధారించావు. నిజమే ప్రభువా. దావీదు వంటి నిర్దోషత్వం కలిగి మేముంటే ఏదో ఒక రోజున సింహాసనం ఎక్కుతాం ప్రభువా. ఏలుబడి చేసే స్థాయికి వస్తాం ప్రభువా. అధికారంలోనికి వస్తాం ప్రభువా. ఖచ్చితముగా తలగా మేము చేపడతాం ప్రభువా. ఈ రోజున తోక వంటి స్థితిలో, అప్పు తీసుకునే స్థితిలో మేము ఉన్నామేమో, కానీ దావీదు వంటి నిర్దోషత్వాన్ని కలిగి మేము జీవిస్తూ ఆ నిర్దోషత్వంలో కలలో కూడా తప్పు చేయకుండా, కలలో కూడా తోలనాడకుండా తన పెదవులకి కాపు పెట్టుకుని నీ వాక్యమును బట్టి తన నడతలను సరిచేసుకుంటూ కాలు జారి పడిపోకుండా ఎంత తను కాపాడుకున్నాడో పద ప్రభువా. అంతగా తన ఆత్మీయ జీవితాన్ని, తన భౌతికపరమైన జీవితాన్ని కాపాడుకున్నాడు గనక, ఎవరికి నిష్కారణంగా హాని చేసిన వాడు కాదు గనక నీవే సాక్ష్యం ఇచ్చావు. బత్షెబ విషయంలో తప్ప దావీదు ఎక్కడ తప్పు చేసిన వాడు కాదని. అయ్యా ఈ రోజున మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు నీ వాక్యమైన అర్థాన్ని మా ముందు పెట్టుకుంటే ఎన్నో విషయాల్లో మేము తప్పిపోతున్నాం ప్రభా. ఎన్నో విషయాల్లో దారి తప్పిపోతున్నాం అయ్యా. ఎన్నో ఆజ్ఞాతిక్రమాలు చేస్తున్నాం. ఆజ్ఞాతిక్రమం మరణం అని తెలిసినా కూడా ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం ప్రభా. నేను ప్రేమించలేకపోతున్నాం అయ్యా. తరమబడుతున్న సమయంలో తప్పు లేని స్థితిలో కూడా అయ్యా తప్పుంటే ఎవరనంటే మేము పడతామేమో, కానీ తప్పు లేనప్పుడు ఎవరనంటే అస్సలు రాజీ పడం ప్రభా. చాలా ఉద్రేకానికి గురవుతాం. కానీ దావీదు తప్పు లేకుండా తరమబడుతున్నప్పటికీ కూడా తన ఉద్రేకాన్ని చూపించలేదు కదా ప్రభువా. తన నిర్దోషత్వాన్ని కనపరుస్తూ దయా ప్రభా నిర్దయుడిగా అడుగుతున్నాడు. ప్రభువా నన్ను దృష్టించు, నాకు న్యాయం చేయి, నీ సన్నిధి నుంచి ఇదిగో నీ వద్ద నుంచి నాకు తీర్పు వచ్చును గాక అని అడుగుతున్నాడు. ఎంత దీనత్వం కలిగిన వాడు ప్రభువా దావీదు. ఈ 17వ కీర్తనలో తన దీన ప్రార్థన మా హృదయాలను కదిలించేదిగా ఉంది ప్రభువా. ఈరోజు మేము కూడా ప్రభువా దావీదు వలె కలలో కూడా తప్పు చేయకుండా మా పెదవుల్ని కాపు పెట్టుకోవాలి ప్రభువా. మా ఆలోచనల్ని మేము నిగ్రహపరచుకోవాలి ప్రభు. మా తలంపుల్ని నిగ్రహపరచుకోవాలి ప్రభువా. అయ్యా సహాయం చేయండి. 3 విషయాలు తండ్రి దావీదు ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా తెలియజేశాడు ప్రభువా. తన నిర్దోషత్వాన్ని బయలుపరుచుకున్నాడు. నీ ముందు వేడుకున్నాడు, నన్ను రక్షించు, నా శత్రువు చేతిలో నుంచి, నన్ను తరుము వారి చేతిలో నుంచి నన్ను రక్షించాడు. నీ రెక్కల నీడకు వచ్చాడు ప్రభువా. ఈరోజు మేము కూడా నీ రెక్కల నీడకు వస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో నీడల కిందకి మేము వెళ్ళాం కానీ ప్రభువా ఏ నీడ మాకు నీడ ఉండేదయ్యా. మమ్మల్ని మింగేసే పరిస్థితిలో ఉన్నాయి ప్రభువా. కానీ నీ రెక్కల నీడలోనే మాకు ఆశ్రయం, మాకు విశ్రాంతి, మా ప్రాణములు తెప్పరలు చేయబడతాయి ప్రభువా. మాకు విశ్రాంతి, మాకు ఆనందం దొరుకుతుందయ్యా నీ రెక్కల నీడకి. అయ్యా ఈరోజు మేము వస్తున్నాం. ఈ రోజున ఎవరైతే నీ సన్నిధికి వచ్చారో నీ మాటలు శ్రద్ధ భయభక్తులు కలిగి విని ఇదిగో వణుకుతూ, భయముతో, భక్తితో, హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో, కన్నీటితో, పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని నువ్వు దృష్టిస్తున్నావయ్యా. ఆనాడు దావీదునే కాదు ప్రభు, ఈనాడు నా ఆత్మ బిడ్డలను కూడా దృష్టి ఉంచాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దృష్టి ఉంచాను. ఎక్కడైతే అపరాధం ఉందో, ఎక్కడైతే అవిధేయత ఉందో దాన్ని ఖండించండి.
అయ్యా మా అవిధేతలు లేకపోతే గనక మమ్మల్ని హెచ్చించేవాడు నీవే, మమ్మల్ని రక్షించేవాడు నీవే, మమ్మల్ని సంరక్షించేవాడు నీవే. దావీదుకు చూపిన నీ కృప నాకును, నా కుటుంబానికి, నా ఆత్మ బిడ్డలకి, కృపామనిషి సంఘానికి, మా గ్రామానికి, మా దేశ ప్రజలందరికీ దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయ్యా మరి మనవులు తెలియజేస్తున్నాను. అలాగే రేపటి దినమునాద ఆ పరిశుద్ధ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన కార్యక్రమం, అలాగే కార్యక్రమం ప్రభు ఏప్రిల్ నెలంతా మమ్మల్ని కాచి కాపాడా. ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వేళ మా ప్రయాణంలో అయ్యా మమ్మల్ని కాచి కాపాడి ఎత్తి పట్టుకున్నావు. అనేక మీటింగులకి మేము వెళ్ళినప్పుడు దైవజనుల వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరిచావు. ఇది ఈ వారంలో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి 6 దగల పడులో జరుగుతున్న మీటింగ్స్ కూడా మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. మంచి వాతావరణం దయచేయండి ప్రభు. వాతావరణాన్ని మీ స్వాధీనం మంది ఉంచుకోండి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీ చిత్తమైతే సంఘంతో వెళ్ళి మా హృదయాల్ని నీ వాక్యంతో నింపుకొని రావడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు వచ్చే వారంలో మరలా తణుకు ప్రాంతంలోనికి అయ్యా మరి వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా దువ్వ అనే ప్రాంతానికి వెళ్తుండగా, ఈడూరు అనే ప్రాంతానికి వెళ్తుండగా మీ కృప తోడుగా ఉంచండి. మీ కృప చేత నన్ను బలపరిచి వాడుకోండి. రేపు జరగబోయే బల్లారాధన కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఉదయకాలం ముందు ఏర్పాటు చేశాం ప్రభు. ఎండ తీవ్రత వల్ల బిడ్డలందరూ కూడా రాగలని కృప దయచేయండి. పెందలకడ చీకటి ఉండగానే లేచి నీ సన్నిధికి రావడానికి సహాయించండి. దిద్దుబాటే సిద్ధపాటు కలిగి బలలో చేతులు వేసే వరకు ఉండడానికి సహాయం చేయమని, నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి బలపరచమని, అలాగే రేపటి దిన మన వర్తమానం ద్వారా కూడా మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యముని తమ హృదయాలను సరిచేసుకున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకును, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.